మధ్యకు వెళ్ళి వెన్నెల ముగ్గులు వేసిందెవరో కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో రంగులు పొదిగిన వసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే మీరే నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి సిరితో శ్రీహరి అడుగులు కూడా వేళ ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి ముల్లోకాలకు కబురే పెట్టండర్రా నువ్వు పోతే నీ ప్లేస్ నాది అనుకున్నాను. నా జైకి వైఫ్ నై లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండొచ్చు అనుకున్నాను. బట్ నువ్వు వచ్చి 7 years అవుతున్నా నా డ్రీమ్ లాగే ఉండిపోయింది. జై నిన్ను మర్చిపోవట్లేదు. ఇప్పటికీ నీ గొంతు వింటూ నిద్రలేస్తున్నాడు. నీ ఫోటో పక్కన పెట్టుకొని నిద్రపోతున్నాడు. ప్రతి క్షణం నిన్నే కలవరిస్తున్నాడు. అంతలా ఏం మాయ చేసావే నువ్వు? ఏం మందు పెట్టావే? నీలో ఉన్నదేంటి, నాలో లేనిదేంటి? అసలు నీకు నాకు తేడా ఏంటి? బేబీ ఏం చేస్తున్నావు బేబీ? అక్క ఫోటోపై చిన్న మరక పడితేను క్లీన్ చేస్తున్నాను మామ్. మరక పడింది అక్క ఫోటోపై కాదు, అక్క జీవితం మీద మరక పడింది. అక్కని తీసుకెళ్లిపోయిన ఆ దేవుడిపై మరక పడింది. దేవుడు తుడుచుకోవాలి ఆ మరకని. తను చేసిన తప్పుని సరిదిద్దుకోవాలి. అంటే చచ్చిన మంగను మళ్ళీ బ్రతికించమంటావా ఏంటి? మంగలాంటి వాళ్ళు ఈ భూమి మీదకి అరుదుగా వస్తారు బేబీ. అద్భుతం చేసి వెళ్ళిపోతారు. కానీ ఏ అద్భుతం జరగలేదే. మంగ కారణ జన్మురాలు. అది నా కూతురు అవ్వడం, నీ అక్క అవ్వడం మన అదృష్టం. అవును మామ్, మంగ నా అక్క అవటం నా అదృష్టం. ఇంత త్వరగా తను నన్ను వదిలేసి వెళ్ళటం నా దురదృష్టం మామ్. అక్క చావుని నువ్వింకా మర్చిపోలేదా బేబీ? నువ్వు మర్చిపోయావేమో మామ్. అక్క నా ప్రాణం మామ్. నేను చనిపోయాకే నేను అక్కని మర్చిపోతాను. అది బతికున్నప్పుడు ద్వేషించావు, పోయాక ప్రేమిస్తున్నావు. నువ్వు నాకు అర్థం కావు బేబీ. ఏదైనా పోగొట్టుకున్న తర్వాతే కదా మామ్ దాని విలువ తెలిసేది. ఇక్కడ నువ్వు, అక్కడ జై, ఇద్దరూ మంగని మర్చిపోలేక కుమిలిపోతున్నారు. మీ ఇద్దరిని ఒకటి చేయలేక నేను సతమతమవుతున్నాను. మీ పెళ్లి ఎప్పుడు జరుగుతుందో? వద్దు మామ్, నాకు ఏ పెళ్లి వద్దు. నన్ను ఇలాగే ఉండని. ఎన్నాళ్ళుంటావు బేబీ? నీకంటూ ఒక తోడు కావాలి కదా. నో నీడ్ మామ్. నా లైఫ్ అక్క మెమొరీస్కే అంకితం. నీకోసం కాకపోయినా జై కోసమైనా నువ్వు జైని పెళ్లి చేసుకోవాలి బేబీ. జైని ఓదార్చి అక్కలేని లోటుని నువ్వు తీర్చాలి. ఈరోజు జై దగ్గరికి వెళ్ళి తాడో పేడో తేల్చుకుంటాను. నో మామ్. నాకు మంగ ఎంత ముఖ్యమో నువ్వు జై కూడా అంతే ముఖ్యం బేబీ. మీ పెళ్లి జరిగితే తప్ప నాకు మనశ్శాంతి ఉండదు. నువ్వేం వర్రీ అవ్వకు. ఆ ఇంటికి ఇద్దరం కలిసి
ప్రసాదు 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 ఏంటి బామ్మ? నా భగవద్గీత కనబడటం లేదు. అది నాకు తెలియదు బామ్మగారు, ఆ చారిగాడికి తెలుసు. ప్రసాదన్నయ్య, ఏంటమ్మా? కిచెన్ లో వంట సోడా అయిపోయింది. ఆ చారిగాడికి చెప్పమ్మా. మావయ్య, చారి వచ్చాడా? రాలేదలుడు, వాడి గురించే ఈ వెయిటింగ్. ఏమండి, ఏంటే నీకేం కావాలి? ఎందుకంత కోపం అండి? లేకపోతే ఏంటి? ఆ చారిగాడు ఇంకా ఇంటికి రావడం నా తప్ప? అరే, వాడు చేయాల్సిన పనులన్నీ నాకు చదువుతున్నారు. ఇలా వాళ్ళకం చూస్తుంటే వాడిని ఆ పనిలోంచి పీకేసి నాకు ఆ పోస్ట్ ఇచ్చేలా ఉన్నారు. వాళ్ళు ఇస్తే మాత్రం మనం తీసుకుంటావా ఏంటి? ఈ రోజు పిఏ అంటారు, రేపు ప్యూను అంటారు. సుందరి నీవు సుందరుడేను, సంగమమే ఒక యోగం. సుందరి నీవు సుందరుడేను, సంగమమే ఒక యోగం. సుందరుడీవు సుందరి నేను, సంగమమే ఒక యోగం. చేయి పట్టి నిన్ను చేరువేళ నేను ఆలపించే చూడు ఆనందరాగం. ఏమైంది మీనాక్షి? కంట్లో నలకపడిందండి. కంటినలా నలపకు, నేను తీస్తానుండు. దిగు కిందకి. ఏది నన్ను చూడని? కన్ను తెరువు. ఊరికే రెప్ప వేయకు. Come to my baby, won't you come right now? Come to me now. ఏమిట్రా చారుకేసా గావుకేక? గుండెలు అదిరిపోయినాయి ఇక్కడ. అసలు మీరు చేస్తున్నది ఏమిటి నాన్నారు? ఆయనేం చేస్తున్నారా? నా కంట్లో నలక పడితే తీస్తున్నారు అంతేను. ఓ నలక. మరి ఏమిటనుకున్నావురా వడుద్దాయ్? ఇదిగో, వయసుకు మించిన ఆలోచనలు చేశావంటే నీ వీపు విమానం మొత్తం మోగిపోతుంది. ఏమనుకుంటున్నావు? చారుకేసా, ఆ ఫోన్ ఎవరో చూడు. హలో, ఎవరు? నేన్రా ప్రసాద్ అంకుల్ని. మీరంకులేంటి? తాతయ్య అయితేను. ఏలిడంత లేవు, నా వయసునే ఏలెత్తి చూపుతావా? మీ నాన్న ఎక్కడ్రా? మా అమ్మ కంట్లో నలక పడితేను తీస్తున్నారు. హలో, ఒరే దరిద్రుడా, చిన్నపిల్లల ముందు ఏంట్రా వెకిలి శాస్త్రాలు? ఆపుతారా? ఏమండే, ఆ దరిద్రం మీ మెదడులో ఉంది, నా మనసులో లేదు. ఏంట్రా కూసో? నాది దరిద్రపు మెదడా? అబే కాదండి, మ్యూజియం లో పెట్టాల్సిన మెదడు. పట్టుకెళ్ళి పెట్టుకోండి. ఇంతకీ ఎందుకు కాల్ చేశారో చెప్పండి. ఎందుకేంట్రా ఇంకా ఇంటికి రాలేదే? నువ్వు చేయాల్సిన పనులన్నీ నాకు చెబుతున్నారు. ఏమి తోచి సావడం లేదో. ఎప్పటికైనా అర్థమైందా నా విలువ ఏమిటో? ఏమండే, నేను లేకపోతే అక్కడ ఒక్క పని కూడా జరగదు. ఏడ్చాలో గాని త్వరగా వచ్చి తగలడు. వస్తామండి. ఎవరండి? ప్రసాద్ గారు. నేను లేకపోతే అక్కడ ఒక్కడంటే ఒక్క పని కూడా జరగడం లేదట. త్వరగా వచ్చేసాయని చెప్పేసి తెగ ప్రాధాన్య పడిపోతున్నారు.
మంగా మేడం గారు ఉండుంటే నీకింత హైరానా ఉండేది కాదు. కొన్ని పనులు మేడం గారే చూసుకునేవారు. అవును మీనాక్షి, మేడం గారు లేని లోటు స్పష్టంగా తెలుస్తుంది. మేడం గారు ఉండుంటే ఆ ఇల్లు మరోలా ఉండేది. అంతా తారుమారైపోయింది. మీరు దేవతలా కొలిచే మంగగారిని నేను కళ్ళారా ఒక్కసారైనా చూడలేకపోవడం నా దురదృష్టం సుమండి. ఆవిడ ఎలా ఉంటారో కూడా నాకు తెలియదు. మంగా మేడం గారిని నువ్వు చూడకపోవటమే మంచిదైంది మీనాక్షి. చూస్తుంటే అంత మంచి మనిషిగా ఇంత కష్టం పెట్టావని చెప్పేసి నువ్వు జీవితాంతం కుమిలిపోయి ఉండేదానివి. మేడం గారిని ఎప్పుడు గుర్తు చేసుకున్నా ఏడుపు వస్తుంది. వద్దు మీనాక్షి, మేడం గారు లేరన్న నిజం తట్టుకోవటం కష్టం. బ్రతికే ఉన్నారన్న భ్రమలో బ్రతకటమే సుఖం. మేడం గారిని మర్చిపో. వస్తాను. ఏమండి, ఏమిటి? మీరు కాస్త వెళుతూ మన చారుగేసిన బడిలో దించేసి వెళ్ళండి. నేను రెడీ నాన్నారు. మనమేమిటి, మన పద్ధతులేమిటి, మన సంస్కృతి ఏమిటి, మన సాంప్రదాయాలేమిటి, మన వ్యక్తిత్వం ఏమిటి, మన వ్యవహారం ఏమిటి, అసలు నువ్వు చేసిందేమిటి? ఏమిటిట? వాడేం తప్పు చేశాడండి? ఏం తప్పు చేశాడా? మోహన నామమేది? తలకి ఆముదం రాసి పాపిట తీసిన జుట్టేది? నామం పెట్టుకోమని సింగిల్ డైలాగ్ లో చెప్పడానికి చాట భారతం ఎందుకు చదివాను అన్నారు? మీ నాన్నగారికి కాస్త చాదస్తం ఎక్కువ లేరా? చాదస్తం నా చాదస్తం దాకా తర్వాత ముందు నువ్వు వెళ్ళి ఆముదం చేసా, దువ్వెనా, తెలకం చేసా పట్టుకురా. తెచ్చే ఇదిగోండి. అవి ఇలా ఇవ్వు. ఇటురా. ఏది ఒకసారి పైకి చూడు చారు. చారి, ఈ చారి పుత్రరత్నం చారుకేసుడంటే ఓ సిగ్నేచర్ ఉండాలరా. అదే మన పరువు, గౌరవం, ఆస్తిను. అసలు ఆ రోజుల్లో మా నాన్నగారు నాకు ఏం చెప్పేవారంటే, నాన్నారు ఓయ్ స్కూల్ బెల్ కొట్టేస్తారు. వెధవా, ఏది చెప్పలేవు, చెప్పింది వినిపించుకోవు. మీనాక్షి, నేను వెళ్ళొస్తాను. బాయ్ మమ్మీ. చారు, సారీ. బాయ్ అమ్మా. పద. వెధవ ఇంగ్లీషు పిలుపులు విడును. వెళ్ళొస్తాను మీనాక్షి. గుడ్ మార్నింగ్ మేడం. మార్నింగ్ చారి. జై ఉన్నాడా? ఇంట్లోనే ఉన్నారండి. బాగున్నారా చారి గారు? చారీ గారా? ఏ, నేను అలా పిలవకూడదా? మీరలా పిలుస్తూ ఉంటే అచ్చు మంగా మేడం గారు పిలుస్తున్నట్టే ఉంది మేడం. ఇకపై నేను మిమ్మల్ని అలాగే పిలుస్తాను. నేను అక్కపై మీకున్న గౌరవాన్ని నిలబెట్టుకుంటాను.
చాలా సంతోషం మేడం. అవును, మీరు ఇలా వచ్చారేమిటండి? మా పెళ్లి గురించి బావతో మాట్లాడడానికి. సార్ ఇప్పుడు ఏ మూడ్లో ఉన్నారో ఏమిటో మేడం. మామ్ మాట్లాడతానని నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది చారి గారు. బావ ఒకవేళ కోప్పడితే మీరే కాస్త నచ్చ చెప్పాలి. తప్పకుండా మేడం, పదండి. జై ఇందాకే నిద్ర లేచాడండి. మీరొక ఫోన్ చేసి రావాల్సింది. ఈ పాటకు రెడీ అయ్యి ఉండేవాడు. మాట్లాడ్డానికేగా వచ్చాం. జై మెలకుగా ఉంటే చాలు. నమస్తే పెన్ని గారు. నమస్తే బాబాయ్ గారు. నన్ను ఆశీర్వదించండి. చల్లగా ఉండమ్మా. నిత్య మారలేదని మనకు తెలుసు కదే, అయినా మన దగ్గర ఎందుకు ఇంత ఇంకా ఏ రిలేషన్ మిగిలుందో మీకు తెలీదా? మీతో మాకు ఏం పనుందో మీకు తెలీదా? మీరు ఆ పని కోసమే వచ్చుంటే ఆ పని ఎప్పటికీ జరగదని మా అమ్మమ్మ అభిప్రాయం అండి. మీరెన్నిసార్లు ఆ పని గురించి వచ్చినా అది దండగ మారిపోనని పెద్ద ఆవిడ చెప్పగానే చెబుతుంది. మీరు పదే పదే వచ్చి అడగటం, బాధతో తిరిగి వెళ్ళిపోవటం, ఎందుకిదంతా వదినా? అందుకే ఈరోజు తాడో పేడో తేల్చుకుందామని వచ్చాను. నా ఇద్దరు కూతుళ్లలో ఒక కూతుర్ని ఇంటి కోసం త్యాగం చేశాను. ఇంకో కూతుర్ని ఈ ఇంటికి కోడల్ని చేయాలనుకోవడం స్వార్థం కాదు కదా? స్వార్థం కాదమ్మా, అది నీ హక్కు. దాన్ని మేమెవ్వరం కాదనిలేం. కానీ ఒప్పుకోవలసిన వారు ఒప్పుకోవాలి కదా. జైనే అడుగుదామని వచ్చాను బామ్మగారు. మీరడిగిన జై సమాధానం మారదు వదినా. జై ఇంకా మంగని మర్చిపోలేకపోతున్నాడు. ఆ మాటకొస్తే మాక్కూడా మంగ ఇంకా మా కళ్ళ ముందే మెదులుతోంది. నిత్య కూడా మంగ జ్ఞాపకాలతో కాలిపోతుందండి. ఇటు జై మంగలేని లోటులో కూరుకుపోతున్నాడు. నిత్యను జైని ఒకటి చేస్తే తప్ప మీ ఇల్లు మా ఇల్లు బాగుపడవు. అందుకే ఆ పని వెంటనే జరిగిపోవాలి. ఈరోజే ఒక నిర్ణయం తీసుకోవాలి. ఈవిడ అత్యాశ కాకపోతే ఏనాడు జరగంది ఈరోజు జరుగుతుందా ఏంది? ఆవిడేతో రాక్షస ప్రయత్నం చేద్దామని వచ్చింది. చేయనివ్వండి. జై జై